SG Consultancy Services. Study MBBS in Russia, Philippines, Uzbekistan. నమస్కారం, వెల్కమ్ టు ఐ డ్రీమ్. ధర్మ మార్గం విత్ విజిత కార్యక్రమానికి స్వాగతం. ప్రస్తుతం మనతో పాటు ఉన్నారు ప్రముఖ ఆధ్యాత్మికవేత్త, జ్యోతిష పండితులు మరెల్ల రవిశాస్త్రి గారు. ఇప్పుడు వారితో మాట్లాడి మరిన్ని విషయాలు తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. నమస్తే అండి. నమస్తే. చార్ధామ్ యాత్ర ఇప్పుడు ఏప్రిల్ మే మాసాల్లో మొదలవబోతోంది అని అంటున్నారు. నిజంగా ఎప్పుడు ప్రారంభం అవబోతోంది? ఎవరైనా చార్ధామ్ యాత్రకి వెళ్ళాలి అని అంటే ఎలా వెళ్ళొచ్చు, ఏంటి అంటే చాలామందికి వెళ్ళాలన్న ఆసక్తి ఉంటుంది, కానీ ఎలా వెళ్ళాలి, ఎవరిని అప్రోచ్ అవ్వాలి, ఎక్కడ ఎక్కాలి, ఎక్కడ దిగాలి, రకరకాల సందేహాలు ఉంటాయి. ఒకవేళ వెళ్ళినా అక్కడికి వెళ్ళిన తర్వాత ఎలా దర్శించుకోవాలి, ఆ యాత్రని ఎలా సఫలీకృతం చేసుకోవాలి, ఇలాంటి సందేహాలు చాలా ఉంటాయి. వాటన్నిటి గురించి తెలియజేయండి. ఇప్పుడు మీరు అడిగిన ప్రశ్న ఒక్కొక్క ధామ్ గురించి చెప్పాలంటేనే చాలా విశేషంగా ఉంటుంది. అయితే మనకి ఇప్పుడున్న సమయంలో మన చార్ధామ్ యాత్ర అంటే రెండు రకాలుగా ఉంటుంది. రెండు రకాలుగా అంటే మనకి బడా చార్ధామ్ అని, చోటా చార్ధామ్. ఇప్పుడు మనకి హిమాలయాల్లో జరిగేది చోటా చార్ధామ్. బడా చార్ధామ్ అంటే మనకి పూరి, ఇటు శృంగేరి, ఇటు ద్వారక, బద్రీనాథ్ కలిపితే ఇది బడా చార్ధామ్ అనమాట. గురువులందరూ బడా చార్ధామ్ చేస్తారు. అంటే బడా చార్ధామ్ అంటే ఈ 4 క్షేత్రాలు కలిపి, అంటే అప్పుడు అన్ని స్టేట్లు టచ్ అవుతూ వెళ్తారు. ఏ 4 క్షేత్రాలు? బద్రీనాథ్, పూరి, శృంగేరి, ద్వారకా నుంచి, ద్వారకా అంటే గుజరాత్, పూరి అంటే ఇటు తూర్పు, మనకి కిందకి శృంగేరి. అప్పుడు ఏమవుతుంది, మొత్తం తిరిగి వచ్చేసరికి మొత్తం ఇండియా మొత్తం కవర్ అవుతుంది. అలా అన్ని భాషలు, అన్ని ప్రాంతాలు తెలుసుకోవడానికి గురువులు చేసేది ఈ బడా చార్ధామ్ అనే చేస్తారు. చోటా చార్ధామ్ అంటే బద్రీనాథ్, కేదార్నాథ్, యమునోత్రి, గంగోత్రి. దీనికి అక్షయ తృతీయకి సంబంధం ఉంది. యాత్రకి దీపావళి అమావాస్యకి చార్ధామ్ యాత్రకి సంబంధం ఉంది. ఏంటండి? అక్షయ తృతీయ రోజు యమునోత్రి, గంగోత్రి ఓపెన్ అవుతాయి. అక్షయ తృతీయ వెళ్ళిన 2వ రోజు కేదార్నాథ్ ఓపెన్ అవుతుంది. 4th డే బద్రీనాథ్ ఓపెన్ అవుతుంది. ప్రతి సంవత్సరం అంతే, ఫిక్స్డ్ అది. అక్షయ తృతీయ రోజు ఇప్పుడు యమునోత్రి ఉంది. హనుమాన్ చెట్టిలో మామూలుగా విగ్రహాలు పూజ చేస్తుంటారు యమున అమ్మవారిని. యమున అంటే ఎవరు? యముడి యొక్క చెల్లెలు, శని భగవానుడి యొక్క సిస్టర్. కాబట్టి యమునా నది కింద భాగంలో అక్కడ మనకి చేస్తూ ఉంటారు. ఎప్పుడైతే ఈ హనుమాన్ చెట్టి, ఇవన్నీ జానకి చెట్టి అన్నీ ఉంటాయి. అవన్నీ చెట్టి అంటే ఇక్కడ తండాల్లాగా అర్చన. హనుమాన్ చెట్టి వరకు 5 ఫీట్లలో మంచు ఉంటుంది. ఇప్పుడు క్లియర్ అవుతూ వెళ్తుంది ఏప్రిల్ స్టార్టింగ్ నుంచి. సో అక్షయ తృతీయ రోజు కొండపైన అక్కడి నుంచి 6 కిలోమీటర్ల ట్రెక్కింగ్ ఉంటుంది. ఆ ట్రెక్కింగ్ అయిపోయిన తర్వాత హ్యాపీగా అక్కడ మనము యమునా టెంపుల్ ఉంటుంది, బంగారు విగ్రహం ఉంటుంది యమున అమ్మవారిది. హ్యాపీగా ఇక్కడలాగా మనకి పెద్ద పెద్ద టెంపుల్ ఉండవు, చాలా చిన్న టెంపులే ఉంటుంది. హ్యాపీగా వెళ్ళి దర్శనం అంటే 2 నిమిషాలు 3 నిమిషాలు. కాకపోతే అక్కడ ఏంటంటే కింద కుండాలు ఉంటాయి. ఆ కుండాల్లో వేడి నీళ్ళు వస్తూ ఉంటాయి. హ్యాపీగా చేస్తూ ఉంటారు. కొన్ని కుండాలు ఉంటాయి, సూర్యకుండం అని ఉంటుంది. సూర్యకుండంలో బియ్యము ఇట్లా మూట కట్టి దాంట్లో వేస్తే ఒక 5 నిమిషాల తర్వాత తీస్తే అన్నం అవుతుంది. అలా వండుకుంటారు అనమాట సూర్యకుండంలో. మామూలు కుండాల్లో ఏంటంటే కింద ఉండేటటువంటి కుండాల్లో ఎంత స్నానం చేయాలో అంత స్నానం చేస్తూ ఉంటారు. యమునోత్రి మనకి అక్షయ తృతీయ రోజున యమునోత్రి, గంగోత్రి ఓపెన్ అవుతాయి. అలాగే కేదార్నాథ్, బద్రీనాథ్ వచ్చేసరికి మనకి అయిపోయిన 2వ రోజు, అక్షయ తృతీయ అయిపోయిన 2వ రోజు ఇవి ఓపెన్ అవుతాయి. ఇప్పుడు మన 2వ రోజు ఒకటి కేదార్నాథ్, 4వ రోజు ఏమో ఇది అన్నమాట. రేపు మనం చూసుకుంటే ఏప్రిల్ 30 అక్షయ తృతీయ. ఏప్రిల్ 30వ తేదీ యమునోత్రి, గంగోత్రి యాత్ర స్టార్ట్ అవుతుంది. ఆ తర్వాత మే 2వ తేదీ కేదార్నాథ్, మే 4వ తేదీ బద్రీనాథ్. అలాగే క్లోజ్ అయ్యేది ఎట్లా అంటే దీపావళి అమావాస్య రోజు యమునోత్రి, గంగోత్రి క్లోజ్ అవుతాయి. దీపావళి అమావాస్య అయిన 2nd డే కేదార్ క్లోజ్ అవుతుంది. దీపావళి అమావాస్య అయిన 4th డే బద్రీనాథ్ క్లోజ్ అవుతుంది. ఇది సైకిల్. అక్షయ తృతీయ నుంచి దీపావళి అమావాస్య వరకు జరిగేటటువంటి యాత్రే చార్ధామ్ యాత్ర. 6 నెలలు ఓపెన్. 6 నెలలు ఎక్కడి నుంచి? 6 నెలలు అక్షయ తృతీయ నుంచి దీపావళి అమావాస్య వరకు. ఈ స్టార్టింగ్ వచ్చేసి యమునోత్రితో స్టార్ట్ అవుతుంది యాత్ర.
ఎక్కడి నుంచి మనం హరిద్వార్ నుంచి బయలుదేరితే హరిద్వార్లో ఎన్నో క్షేత్రాలు ఉన్నాయి, దర్శనం చేసుకుంటాం. హరిద్వార్లో చండీ అమ్మవారు ఉంది, మానసాదేవి శక్తిపీఠం, అవి దర్శనం చేసుకుంటాం. అది అక్కడే శాంతి కుంజి గాయత్రి పరివార్ ఉంది. ఆ తర్వాత ఋషికేశ్ వెళ్తాం. ఋషికేశ్కి హరిద్వార్కి 18 కిలోమీటర్లు. 18 కిలోమీటర్లు అక్కడి నుంచి ఎంత దాదాపులో ఒక 20-25 మినిట్స్లో వెళ్ళిపోవచ్చు. అక్కడి నుంచి మనకి ఋషికేశ్ ఎక్కువ ట్రాఫిక్ ఉంటుంది. దాంట్లో స్వామి దయానంద ఆశ్రమం, శివానంద ఆశ్రమం, అలాగే నీలకంఠేశ్వర మందిర్, అక్కడి నుంచి ఒక 20 కిలోమీటర్స్ దూరంలో నీలకంఠేశ్వరుడు అంటే శివుడు విషాన్ని తాగినటువంటి ప్రదేశం, అది నీలకంఠేశ్వర లింగం అక్కడ ఉంటుంది. ఆ తర్వాత వశిష్ఠ గృహ అని ఉంటుంది, వశిష్ఠుడు తపస్సు చేసినటువంటిది. ఆ తర్వాత అరుంధతి గృహ అని ఉంటుంది, అరుంధతి తపస్సు చేసిన ఈ గంగానది ఒడ్డు ఉంటాయి. అక్కడి నుంచి వెళ్తే మనకి దైవప్రయాగ, రుద్రప్రయాగ దాకా కామన్గా వెళ్తాం. ఈ 3 ప్రయాగలు, విష్ణు ప్రయాగ, ఈ 3 దవులుతుంటాయి అన్నమాట. ఆ ప్రయాగాలు దాటిన తర్వాత నుంచి మనం ట్రావెల్ అనేది మారుతుందన్నమాట. మారేసి ఇట్లా యమునోత్రికి వెళ్తాం, గంగోత్రికి వెళ్తాం అన్నమాట. యమునోత్రికి వెళ్ళడానికి ఇక్కడి నుంచి మనకి ఎంత అంటే 200 కిలోమీటర్స్ దాకా ఉంటుంది. హ్యాపీగా మనకి ఆ 200 కిలోమీటర్స్ 10 to 12 అవర్స్ జర్నీ ఉంటుంది ఋషికేశ్ నుంచి. ఉదయాన్నే బయలుదేరితే అక్కడ నైట్ జర్నీలు ఉండవు, డే టైం. ఒకరోజు మార్నింగ్ బయలుదేరితే ఈవినింగ్ నైట్కి 8కో 9కో చేస్తాం. 9కి చేరిన తర్వాత హ్యాపీగా అక్కడ స్టే హనుమాన్ చెట్టిలోనో బేస్ క్యాంప్లోనో ఎక్కడో చోట రూములు తీసుకోవాలి, ఖచ్చితంగా ఉండాలి. ఎలా ఉంటుంది అంటే -డిగ్రీలు తెల్లవారుజామున పడిపోతుంది. అక్కడ మళ్ళీ 4:30 కల్లా తెల్లవారుతుంది. నైట్ ఈవినింగ్ వచ్చేసరికి 5-5:30 4 కల్లా చీకటి పడిపోతుంది. 4 నుంచే మనకి ఇక్కడికి అక్కడ 2 hours 2.5 hours డిఫరెన్స్ ఉంటుంది. ఆ తర్వాత అక్కడి నుంచి 6 కిలోమీటర్స్ పైకి వాక్ అనమాట. ఇట్లా ఉంటుంది కొండ, 6 కిలోమీటర్లు. గుర్రాలు కూడా ఉంటాయి. పైకి ఎక్కేటప్పుడు హ్యాపీగా గుర్రాలు వాడుకోవచ్చు, వచ్చేటప్పుడు నడుచుకుంటూ రావచ్చు హ్యాపీగా. అక్కడికి వెళ్ళిన తర్వాత టెంపుల్ కింది భాగంలో మనకి యమునోత్రి టెంపుల్ కింది భాగంలో వేడి నీళ్ళు వస్తాయి. అంటే వేడి మనకి లైక్ స్విమ్మింగ్ పూల్ లాగా ఉంటాయి, వేడి ఉష్ణకుండలాలు అంటారు. దాంట్లో హ్యాపీగా మనం స్నానం చేయొచ్చు. లేడీస్కి లేడీస్ ఉంటుంది, జెంట్స్కి జెంట్స్ ఉంటుంది. హ్యాపీగా స్నానం చేసిన తర్వాత హ్యాపీగా అమ్మవారిని దర్శనం చేసుకోవచ్చు. కాకపోతే ఆక్సిజన్ లెవెల్స్ చాలా తక్కువ ఉంటాయి. బ్రీతింగ్ ప్రాబ్లం ఉన్న వాళ్ళు కొన్ని క్యాప్సూల్స్ ఉంటాయి ఆక్సిజన్ది, లేకపోతే టెంపరీ ఆక్సిజన్ క్యాన్స్ ఉంటాయి చిన్నవి, అవి తీసుకొని వెళ్ళాలి. ఎందుకంటే ఆక్సిజన్ అందడానికి కొంతమందికి స్నానాలు చేసిన తర్వాత ఆక్సిజన్ అందదు అనమాట. అప్పుడు ఆక్సిజన్ టెంపరీ ఉంటాయి, 1/2 kg ఇట్లాంటివి. అలా అవి టెంపరీగా తీసుకెళ్తే ఒక 2 minutes సపోర్ట్ ఇస్తే ఆటోమేటిక్గా సర్వైవల్ అవుతారు. ఆ తర్వాత అక్కడి నుంచి హ్యాపీగా దర్శనం చేసుకుని హ్యాపీగా దిగి రావచ్చు. దీనికి పెద్ద ఇది కానీ మనకేం లేదు. అక్కడి నుంచి బయలుదేరితే ఉత్తర కాశీ వస్తాం. ఉత్తర కాశీలో స్టే చేసి ఉత్తర కాశీ నుంచి మళ్ళీ అక్కడి నుంచి 100 కిలోమీటర్స్ గంగోత్రి. యమునోత్రి నుంచి ఉత్తర కాశీ 100, 102 ఎంతో ఉంటుంది. ఉత్తర కాశీ నుంచి మళ్ళీ గంగోత్రి అనమాట. అక్కడ డే టైం మనకి మామూలుగా జనరల్గా ఆ రోజు ఉదయాన్నే దర్శనం చేసుకుంటే పైకి వెళ్ళడానికి ఒక 2 hours, రావడానికి ఒక 2 hours, అక్కడ ఒక 2 hours ఉన్న మనం అరౌండ్ 11 o'clock వస్తాం. 11 o'clock వచ్చిన తర్వాత అక్కడి నుంచి బయలుదేరితే ఈవినింగ్కి ఉత్తర కాశీ వచ్చేస్తాం. ఉత్తర కాశీలో మంచి శివాలయం అద్భుతంగా ఉంటుంది. గంగా ఫస్ట్ టౌన్లోకి ఉత్తర కాశీలోకి వచ్చేది. అక్కడి వరకు ఏ సిటీ తగలదనమాట. అక్కడి నుంచి గంగోత్రికి వెళ్తాం. గంగోత్రి ఏంటంటే గంగా నది ఉద్భవించిన ప్రదేశం, భగీరథుడు తపస్సు చేసిన ప్రదేశం. అక్కడ వరకు ఏంటంటే భగీరథి నదే గంగాగా ఇంకా మారదు. గంగాగా మారేది ప్రయాగ దగ్గర, దేవప్రయాగ దగ్గర మారుతుంది అనమాట. ఎట్లాగంటే దీనికి మళ్ళీ గోదావరి నదికి చాలా సంబంధం ఉంది. గోదావరి నది ఏమో గంగా నదికి గోదావరి నది కాంబినేషన్ ఏంటంటే గోదావరి ఏకగా ఒక నదిగా పుట్టి కలిసేటప్పుడు 7 పాయలుగా చీలి కలుస్తుంది సముద్రంలో. గంగా నది 7 పాయలుగా పుట్టి కలిసి ఒక నదిగా వస్తుంది. అంటే 7 చోట్ల పుడుతుంది. అలకనందాగా బద్రీనాథ్లో, మనకి మందాకినిగా మనకి కేదార్నాథ్లో కనిపిస్తుంది. అలాగే మందాకిని అంటే కైలాస పర్వతం నుంచి మందాకిని నది వస్తుంది. లాస్ట్ టైం వరదలు వచ్చింది ఆ మందాకిని నదికి. శివాలయం పక్క నుంచి వస్తూ ఉంటుంది, చిన్నదిగా ఉంటుంది, దానికే పెద్ద అన్నమాట. సో ఆ మందాకినిగా అక్కడి నుంచి వస్తుంది. ఇక్కడి నుంచి ఇది అటు నుంచి మనకు వచ్చేసరికి భగీరథిగా వస్తుంది. భగీరథిలో ఇవన్నీ ఒక్కొక్కటి సరస్వతి నది కలుస్తుంది, అలకనందాలో సరస్వతి కలుస్తుంది, తర్వాత ఇంకొక నది కలుస్తుంది.
ఆ తర్వాత వచ్చేసరికి ప్రయాగరాజ్ దగ్గర ఈ అలకనంద ఈ యొక్క భగీరథ కలిసి ఇది గంగా నదిగా మారుతుందన్నమాట. అక్కడి నుంచి గంగా నది కింద వస్తుంది. అంత ముందరంతా కూడా ఇది అనమాట. అయితే మనకి అక్కడ ఏమిటంటే భగీరథ వాళ్ళు తపస్సు చేసిన ప్రదేశము మనకి చాలా వైట్ కలర్లో ఉంటుందన్నమాట. గంగామాత టెంపుల్ అనమాట. యాక్చువల్గా గంగామాత అక్కడి నుంచి గోముఖ్ అని 14 కిలోమీటర్ల పైకి నడుచుకుంటూ వెళ్ళాలి. ఆ గోముఖ్ దగ్గర యాక్చువల్గా పుడుతుంది అనమాట. ఆ గోముఖ్ దాటి పైకి ఇంకొక 4 కిలోమీటర్లు వెళ్తే గోముఖ్ వెళ్ళటమే కష్టం. గోముఖ్ దాటి ఇంకా 4 కిలోమీటర్స్ పైకి వెళ్తే అక్కడ తపోవనం. అక్కడ ఎక్కువ మంది మనం చెప్పేటటువంటి పెద్ద పెద్ద ఋషులు అక్కడ ఉంటారు. దాన్ని దాటి ఇంకా వెళ్తే సతోపంత్ అని వస్తుంది. సతోపంత్ అనేది సతోపంత్ నుంచి ఇట్లా కేదార్ రావచ్చు, ఇట్లా బద్రీ రావచ్చు, ఇట్లా రావచ్చు. ఇవన్నీ ఒకే లైన్లో ఉంటాయి. కానీ మనం ట్రావెల్ చేయడం అనేది కిందకు వచ్చి పైకి వెళ్ళటం మనకి టైం పడుతుంది. పైన యోగులంతా కాలినడకతో వెళ్ళిపోతారనమాట. సో అలా అనమాట. ఆ భగీరథి నది ఎక్కడైతే ఉందో అక్కడ మనం గంగామాత ఇక్కడ ఏంటంటే గంగోత్రి దగ్గరికి మనం హ్యాపీగా వెహికల్లో వెళ్ళిపోవచ్చు. టెంపుల్ దగ్గరికి అయితే పైకి అయితే నడుచుకుంటూ వెళ్ళాలి, కానీ టెంపుల్ దగ్గరికి మామూలుగా వెళ్ళవచ్చు. జస్ట్ ఒక 1/2 కిలోమీటర్ ముందర ఆపుతారు, వాక్తో వెళ్ళిపోవచ్చు. దర్శనం చేసుకుని మనకు మామూలుగా ఎట్లాగైతే ఉంటుందో అలా దర్శనం చేసుకోవచ్చు. మళ్ళీ తిరిగేసి మళ్ళీ ఉత్తరకాశీ వస్తారు. ఉత్తరకాశీ నుంచి మళ్ళీ ట్రావెల్ అయ్యేసి సోనప్రయాగకి వెళ్తారు. సోనప్రయాగ అంటే గౌరీకుండ్ కిందకి. గౌరీకుండ్ కిందకి సోనప్రయాగకి వెళ్తే సోనప్రయాగ నుంచి క్యూ స్టార్ట్ అవుతుంది. చిన్న చిన్న జీబులు వస్తాయి. అక్కడి నుంచి గౌరీకుండ్ దాకా జీబులు తీసుకెళ్తాయి 5 కిలోమీటర్లు. అక్కడి నుంచి 14 కిలోమీటర్లు పైకి కేదార్నాథ్కి 14 కిలోమీటర్లు నడుచుకుంటూ వెళ్ళాలి. నడుచుకుంటూ వెళ్తే హ్యాపీగా వెళ్ళొచ్చు. లేదంటే గుర్రాల మీద వెళ్ళొచ్చు, లేకపోతే హెలికాప్టర్. పెద్దవాళ్ళు అయితే హెలికాప్టర్. ఇవన్నీ ఈ ముందరనే రిజిస్ట్రేషన్ చేసుకోవాలి. హెలికాప్టర్ అక్కడికి వెళ్ళి బుక్ చేసుకుంటాము అంటే కాదు. ఇంకోటి ఇన్ కేస్ ఏదైనా క్లైమేట్ చేంజ్ అయితే బై వాక్ వచ్చేటట్టుగా ప్రిపేర్ అయిపోవాలి. మేము వెళ్ళేటప్పుడు హ్యాపీగా గుర్రాల మీద వెళ్ళాం. నేను కేదార్లో దాదాపులో ఒక 20 డేస్ ఉన్నా. 20 డేస్ తర్వాత ఏమైంది అంటే చాలామంది అక్కడ ఫేస్ చేసేది, ఇక్కడ నుంచి ఎవరో బ్రోకర్ హెలికాప్టర్ బుక్ చేస్తారు, బుక్ ఉన్నాయి కదా అని వాళ్ళు వచ్చేస్తారు, వాడెవడో ఫోన్ ఎత్తాడు అనమాట. ఇప్పుడు అందుకని ఆన్లైన్ సర్వీసెస్లో ఉన్నాయి. నీట్గా బుక్ చేసుకోవడం, నీట్గా ఒకటి లేదు అక్కడికి వచ్చి గుర్రాలు మాట్లాడుకోవడం. గుర్రాలు గవర్నమెంట్ ప్రైజ్ ఒకటి ఉంటుంది, ప్రైవేట్ ప్రైజ్ ఒకటి ఉంటుంది. గవర్నమెంట్ ప్రైజ్ అయితే 3000 ఉంటుంది, ప్రైవేట్ వాళ్ళు 4500 ఎంతో తీసుకుంటారు. ఓన్లీ 1 సర్వీస్. అప్ డౌన్ వేరుగా ఉంటుంది. అయితే హ్యాపీగా హెలికాప్టర్లో వెళ్ళే వాళ్ళు హెలికాప్టర్లో వెళ్తారు, గుర్రాల మీద వెళ్ళే వాళ్ళు వెళ్తారు, నడుచుకుంటూ వెళ్ళే వాళ్ళు ఉంటారు. నడుచుకుంటూ వెళ్ళడానికి అంటే సుమారు ఎంత టైం పడుతుండొచ్చు? 10 అవర్స్. అదంతా అంటే మధ్య మధ్యలో కూలిపోవటము అవన్నీ కూడా అది చాలా సెక్యూర్ చేశారు, కానీ మనకు తెలియదు ఎప్పుడు రాయబడుతుందో కూడా తెలియదు. ఎప్పుడు అంటే మనకు వస్తూ ఉంటుంది, రాయపడుతూ ఉంటుంది అనమాట. మేము వచ్చేటప్పుడు మాకు ఒక ఎక్స్పీరియన్స్ ఏంటంటే వస్తూ ఉన్నాం, కేదార్ నుంచి దిగి వస్తూ ఉన్నాం హ్యాపీగా. అక్కడ ఏంటంటే మ్యాగీ బెస్ట్ ఫుడ్. మ్యాగీ అంతకుమించి దొరకదు. ముందే అలవాటు చేసుకొని వెళ్ళాలి. మ్యాగీ ఒకటి, నూడిల్స్ ఒకటి, ఏది సింపుల్గా అయితే పైన రైస్ దొరుకుతుంది. పైకి వెళ్ళిన తర్వాత నార్త్ ఇండియన్ థాలీ దొరుకుతుంది. దాంట్లో అంతే రైస్ ఉంటుంది, మిగిలిన రోటీస్ ఉంటాయి. కాబట్టి అనమాట ముందరే ప్రిపేర్ అయ్యి వెళ్ళండి. లేకపోతే బెస్ట్ ఏంటంటే ఏదో ఒక ట్రావెల్తో వెళ్తే, సౌత్ ఇండియన్ ట్రావెల్తో వాళ్ళు ఏం చేస్తారంటే కుక్ చేసి ఒక పులిహార ప్యాకెట్టు, ఒకటి పెరుగున్నం ప్యాకెట్, ఇట్లాంటివి ఆల్రెడీ వీళ్ళు పైకి వెళ్ళి వచ్చేటప్పటికే ముందర వీళ్ళ బ్యాగులకి ఇస్తారు, బాక్సులు ఇచ్చేస్తారు. మధ్యలో అంటే మామూలు ట్రావెల్స్ వాళ్ళు ఎట్లా అంటే ఈరోజు పైకి వెళ్తే నైట్కి ఉంటారు, మరుసటి రోజు ఉదయాన్నే కిందకి దిగేస్తారు. కాబట్టి ఒక నైట్ అక్కడ స్టే ఉంటుంది కాబట్టి ఆ నైట్కి కావాల్సిన ఫుడ్ ఇచ్చేస్తారు. ఇక్కడ బ్రేక్ఫాస్ట్ చేయిస్తారు, పైకి తీసుకెళ్తాం. ఆ మధ్యాహ్నం నైట్కి అదే అడ్జస్ట్ అవ్వాలి, మళ్ళీ మరుసటి రోజు ఉదయం వచ్చేస్తారు. అలా ఉంటుంది. కాబట్టి హ్యాపీగా కేదార్ వెళ్ళినప్పుడు కేదార్లో టెంపుల్ వెనక శంకరాచార్యులు ఇప్పుడు చాలా బాగుంటున్నారు. శంకరాచార్యులు అప్పుడు సమాధి ఉండేదంట. ఇప్పుడు శంకరాచార్యులు పెద్ద విగ్రహం పెట్టారు. అక్కడి నుంచి ఇంకా వెళ్తే మళ్ళీ అటు నుంచి కూడా సతోపంత్కి వెళ్ళొచ్చు. అది ఉంటుంది. కేదార్నాథ్ అదన్న కేదార్నాథ్కి వెళ్ళేటప్పుడు చాలా ఎక్స్పీరియన్స్లు ఉంటాయి.
వచ్చేటప్పుడు చాలా ఎక్స్పీరియన్స్లు ఉంటాయి. అది చాలా చెప్పుకుంటూ వెళ్తే చాలా పెద్ద లెంత్ అవుతుంది. మీరు సింపుల్గా అడిగారు కాబట్టి సింపుల్గా చెప్తున్నా. అలాగే మనకి అక్కడి నుంచి మళ్ళీ దిగేసి సోనప్రయాగ వస్తాం. సోనప్రయాగ నుంచి మళ్ళీ ట్రావెల్ అవుతాం. ట్రావెల్ అయ్యేసి మళ్ళీ బద్రీనాథ్కి వెళ్తాం. మండల్ మీదుగా, మండల్ అంటే ఒక జిల్లా అనమాట, మండల్ మీదుగా బద్రీనాథ్ వెళ్తాం. బద్రీనాథ్ వెళ్తే అక్కడ అలకనంద ఒడ్డున హ్యాపీగా ఉంటాం. బద్రీనాథుడు హ్యాపీగా దర్శనం చేసుకుంటాం. అక్కడ హారతి అంటే వెళ్ళిన వాళ్ళు బెస్ట్ ఏంటంటే హారతికి వెళ్తే ఎక్కువసేపు స్వామివారిని దర్శనం చేసుకోవచ్చు. బద్రీనాథ్ ఏ సమయంలో ఉంటుంది? మార్నింగ్ ఈవినింగ్ ఉంటాయి హారతి టికెట్స్. ఆ హారతి ఇట్లాంటి కొన్ని స్పెషల్ టికెట్స్ ఉంటాయి, వాటికి వెళ్తే చాలా మనం అక్కడికి వెళ్ళాక తీసుకోవచ్చు. అది చాలా మందికి తెలియదు అనమాట. సో దానివల్ల ఏంటంటే దేవుడు ఎదురుగా ఒక అర్ధగంట సేపు ఉండొచ్చు అనమాట. ఇప్పుడు కేదార్లో ఉంది, అభిషేకం టికెట్ దొరికింది అనుకోండి, స్వామివారికి మనమే నీళ్ళు పోయొచ్చు, మనమే అనమాట. అప్పుడు ఫీల్ అనమాట బాగుంటుంది. అంటే అక్కడ 20 days 10 days ఉన్నాం కాబట్టి ప్రత్యక్షంలో ఇవన్నీ తెలుసు. మామూలుగా ఈ యాత్ర కంప్లీట్ చేసుకోవాలి, అక్కడ అన్నీ కూడా మనం పూర్తిగా చూసి రావాలి అంటే ఎన్ని రోజులు ప్లాన్ చేసుకోవచ్చు అంటారు? అంటే జనరల్గా ఇప్పుడు బద్రీనాథ్ని కంప్లీట్ చేసిన తర్వాత చెప్తా. బద్రీనాథ్ మనం వెళ్తాం, టెంపుల్ బ్రహ్మకపాలం టెంపుల్ కిందే ఉంటుంది, దర్శనం చేసుకోవచ్చు. ఆ తర్వాత పైకి వెళ్తే సరస్వతి నది, మనా విలేజ్, మనా అనే గ్రామం ఉంటుంది. మనా అనేది ఇండియన్ లాస్ట్ విలేజ్ అనమాట. ఇండియన్ లాస్ట్ విలేజ్ మనా విలేజ్ పక్కనే నీకు గ్రిల్స్ ఉంటాయి. అంటే జస్ట్ పైకి ఒక మనకు కనిపిస్తూ ఉంటాయి. ఆ గ్రిల్స్ అనేది బార్డర్, ఇండియన్ టిబెటన్ బార్డర్ అనమాట. ఆ గ్రిల్స్ తీసేసిన తర్వాత లోపల ఒక కృష్ణ మందిరం ఉంటుంది, దానికి కూడా వెళ్ళొచ్చు. అది పర్టికులర్ డేస్ అక్కడున్న సాధువులు వాళ్ళు పర్మిషన్ తీసుకొని, నేను వెళ్ళొచ్చాను కాబట్టి అలా చెప్తున్నా. అక్కడి నుంచి ఒక 3-4 kilometers ట్రెక్కింగ్ అనమాట. అక్కడ మనా విలేజ్ హ్యాపీగా మనం దర్శనం చేసుకోవచ్చు. మనా విలేజ్లో చాలా బాగుంటుంది లైఫ్ స్టైల్. అక్కడి నుంచి వెళ్తే మనకి వినాయకుడు గృహ, విఘ్నేశ్వర గృహ ఉంటుంది. విఘ్నేశ్వరుడు వేదాలు రాసింది అక్కడనే. ఓకే, వ్యాసుల వారు ఈ మహాభారతాన్ని రచించిన గృహ వ్యాస గృహ అంటారు. అది ఉంటుంది అక్కడ. చాలా ఎనర్జీస్ బాగుంటాయి, చాలా ప్రశాంతంగా ఉంటుంది. అక్కడి నుంచి కొద్దిగా ముందుకు దిగితే సరస్వతి నది అక్కడ కనిపిస్తుంది మనకి. సరస్వతి టెంపుల్, సరస్వతి నది ఉంటుంది. సరస్వతి నది దగ్గర నుంచి మనం వెళ్ళొచ్చు. అక్కడ సరస్వతి నది దాటిన దగ్గరే మనకి మహాభారతంలో ద్రౌపదీదేవి జీవం వదిలింది అంటారు. ఆ తర్వాత కొద్దిగా ముందుకు ట్రావెల్ అయ్యి వెళ్ళిపోతే ఇది అంతా నడిచే ఓపుకున్న వాళ్ళకి అనమాట. త్రిపుర సుందరి అమ్మవారి టెంపుల్ ఉంటుంది. అక్కడ నకులూరు సాధావులు మనకి ప్రాణం. అక్కడి నుంచి ఒక 6 kilometers నడిస్తే ట్రావెల్ చేస్తే వసుధార అని ఉంటుంది. అక్కడి నుంచి ఇంకా 27 kilometers 26 kilometers ఉంటే మన ఋషుల గృహలు. ఆ తర్వాత సతోపంతులో దేవతా కుండాలు. అక్కడి నుంచి ఇంకా ముందుకెళ్తే మనకి ధర్మరాజు కైలాసానికి నడిచిపోయిన మెట్లు ఉంటాయి. అక్కడి నుంచి ఎన్నో ఇంకా అక్కడి నుంచి నీ చేతుల్లో ఉండదు జర్నీ. హిమాలయ యోగులు ట్రావెల్ చేయిస్తారు. ఇప్పుడు కొంతమంది సీక్రెట్ ప్లేస్లకి హిమాలయాలకు వెళ్ళాం కదా, ఇప్పుడు నేను అవి చెప్పేస్తే రేపు అందరూ నా వెంబడి పడిపోతారు. అందుకని పేర్లు రివీల్ చేయటల్లా, ఎందుకంటే చెప్తే ఓ అనుకుంటారు ఎట్ట అనేసి. సో దీనికి ఏంటంటే ఫిజికల్ ఫిట్నెస్ ఇంపార్టెంట్. చార్ధామ్ యాత్రకి ఎవరు వెళ్ళాలన్నా ఫిజికల్ ఫిట్నెస్ అనేది ఇంపార్టెంట్. జనరల్గా వెళ్ళే వాళ్ళందరూ కూడా 8 to 9 days ట్రిప్ వెళ్తారు. హరిద్వార్ టు హరిద్వార్ 8-9 days మామూలుగా. ఎందుకంటే ట్రావెలింగ్కి 4 days 4 ధామ్స్లో ఉంటుంది. కేదార్లో 2 days పడుతుంది కాబట్టి 2 nights పడుతుంది కాబట్టి అట్లా 9 days అనేది మామూలుగా తీసుకెళ్తారు. ఇప్పుడు అలా కాకుండా హెలికాప్టర్ ట్రిప్ వచ్చింది. డెహ్రాడూన్ టు హెలికాప్టర్లో ఒక ప్లేస్కి వెళ్ళటం, డైరెక్ట్ దర్శనం చేసుకోవడం, మళ్ళీ వెహికల్లో రావటం, మళ్ళీ హెలికాప్టర్, మళ్ళీ అట్లా చార్ధామ్ని 4 daysలో ట్రిప్ అయ్యేది కూడా ఉంది. మామూలుగా అయితే 9 days. ఇంకా బాగా చూడాలంటే ఒక్కొక్క ధామ్లో మీరు యమునోత్రిలో మనకి పెద్దగా టైం పట్టదు, 1 day సరిపోతుంది. మనకి గంగోత్రిలో ఓ 4-5 days మినిమం ఉండగలిగితే చాలా బాగుంటుంది. కేదార్లో ఒక 1 week ఉండగలిగితే బాగుంటుంది. బద్రీనాథ్లో ఒక 10 days 15 days ఉంటే
అది అన్నమాట. మేము బద్రీనాథ్లో దాదాపులో ఒక 1 month పైన ఉన్నాం. మొత్తం నెల ట్రిప్ వేసారా ఏంటి మీరు? 2 months పైన. ఓ కాబట్టి ఏ ఇయర్లో? లాస్ట్ ఇయరా? 2022. 22లో. సెకండ్ టైం వెళ్ళి, ఫస్ట్ టైం నేను నార్మల్గా వెళ్ళి వచ్చాను, సెకండ్ టైం ఓకే. అలా అన్నీ తెలుస్తాయి అన్నమాట. హ్యాపీగా అక్కడ ఉండే ఫుడ్ ఏంటి, అక్కడ ఉండేది ఏంటి, అక్కడ ఎంతమంది తెలుగు వాళ్ళు ఉన్నారు, అవన్నీ తెలుస్తాయి అనమాట. అంతా ఎక్స్ప్లోర్ చేయొచ్చు. ఎలా అంటే కాళ్ళు నడికన ప్రతి ఒక్క గొంతి తిరగచ్చు మన సొంత. మీరు అన్నట్టుగా స్టామినా, ఓపిక ఉండాలి ఖచ్చితంగా. ఓపిక ఉండాలి. మనని గైడ్ చేసే వాళ్ళు కూడా ఉండాలి కదా. గైడ్ ఏం అవసరం లేదు. ఇటు నుంచి పోతే అక్కడ అలకనందా కోడు, అలకనందాకి ఇటు తిరిగినా అలకనందాకి అటు ఇటే ఉండేది. నరపర్వతం, నారాయణ పర్వతం. నారాయణ పర్వతం మీద స్వామివారు ఉంటారు. నరపర్వతం మీద అన్ని గెస్ట్ హౌస్లు ఇవన్నీ ఉంటాయి. వాటిని చూసుకుంటూ హ్యాపీగా మనం మధ్యలో ఒకే ఒక బ్రిడ్జి, ఎటుపోయినా ఆ బ్రిడ్జి దగ్గరికి రావాల్సిందే దాటాలంటే హ్యాపీగా. అక్కడ సుమారుగా అంటే హెలికాప్టర్ త్రూ వెళ్ళే వాళ్ళకి సమయం అయితే సేవ్ అవుతుంది, కానీ ఖర్చు ఎంత వస్తుంది అంటారు నార్మల్గా? నాకు అది ఎగ్జాక్ట్గా తెలియదు. సుమారుగా నాకు తెలియదు ఎగ్జాక్ట్గా, నేను ఎప్పుడు ట్రై చేయలేదు. కానీ మామూలు ట్రావెలింగ్లో అయితే మటుకు బస్సుల్లో వెళ్ళే వాళ్ళకి చార్ధామ్ అంతా కూడా అరౌండ్ 30-35 ట్రిప్కి ట్రావెల్స్కి ఛార్జ్ చేస్తున్నారు. 25 to 35 మధ్యలో అన్నీ ఛార్జ్ చేస్తున్నారు. మళ్ళీ అక్కడ హెలికాప్టరు అవన్నీ మళ్ళీ మనం పే చేసుకోవాల్సిందే. అంటే ఇప్పుడు హెలికాప్టర్, ఇప్పుడు యమునోత్రిలో హెలికాప్టర్ అన్నా, ఇప్పుడు గంగోత్రిలో గుర్రాలు అనుకున్నా, అది ఎవరి ఇష్టం. డోలులా గుర్రాల, కొంతమంది గుర్రం ఎక్కలేరు, కొంతమంది డోలు ఎక్కగలుగుతారు. అలా అనమాట. ఒక్కొక్కరు ఒక్కొక్క కంఫర్ట్ అనమాట. అంటే హెవీగా లగేజ్ తీసుకెళ్తారు, హెవీగా లేకుండా సింపుల్గా స్వెటర్స్ తీసుకొని హ్యాపీగా ఎక్కువ. కొంతమంది ఏంటంటే ఇక్కడ నుంచి పెద్ద పెద్ద షూస్ హెవీగా వేసుకుంటారు. ఏదైతే లైట్ షూస్ ఉన్నాయి, ఎందుకంటే హెవీగా ఏదో మేము ట్రెక్కింగ్ చేస్తామని పెద్దది వేసుకుంటాను. అక్కడికి వెళ్ళేసరికి ఒక 52 kilometers వచ్చేసి ఈ షూసే బరువు అనిపిస్తాయి. అలా కాకుండా మీకు ఏది కంఫర్టో లైట్ వెయిట్ ఉన్నది వేసుకోవటం, చలి లేకుండా వేసుకోవటం. టెంపుల్కి వెళ్తున్నాం కదా అని మనము ఇక్కడలాగా శారీస్ పెట్టుకొని లేడీస్ వస్తారు. ఆడ శారీస్ అంటే శారీ కట్టుకొని గుర్రం మీద కూర్చోలేరు, చాలా కష్టం. గుర్రం మీద కూర్చోవాలంటే శారీ కట్టుకొని కూర్చోలేరు. అవన్నీ కాకుండా కొంత ఆ కంఫర్ట్లు చూసుకొని పెట్టుకుంటే మంచిది. అలాగే వీలైనంత వరకు సాక్షులు వాడుకుంటూ ఉంటే అక్కడ ఒక తెలియని ఒక ఫంగస్ అనేది ఉంటుంది. మనకి తెలియకుండానే ఎక్కువ కాఫ్ వస్తుంటుంది. ఆ కాఫ్ అనేది తగ్గదు తొందరగా. ఆ హిమాలయాల్లో పట్టిన కాఫ్ మనకి ఇక్కడ వచ్చిన తర్వాత కూడా చాలా రోజులు క్యారీ అవుతుంది. కాబట్టి ఆడ చిన్న చిన్న మూలికలు ఇస్తారనమాట. ఆ మూలికలు తీసుకొని అనమాట కాఫ్కి అక్కడ అడుగుతూ ఉంటే ఇస్తారు, అది ఇస్తారు. అలా చేస్తూ ఉంటే చాలా మంచిదన్నమాట. ఏదన్నా ఎమర్జెన్సీస్ ఉంటే ఆర్మీ వాళ్ళు సపోర్ట్ ఇస్తూ ఉంటారు. సో చాలా బాగుంటుంది. ఇప్పుడు బద్రీనాథ్లో కూడా చాలామంది ఈ చలికాలంలో కూడా మంచులో కూడా ఉండేవాళ్ళు ఉన్నారు. కొంతమంది యోగులు ఉంటారు. అప్పుడు టెంపుల్ మొత్తం క్లోజ్ అయింది అంటే నాకు వాళ్ళు వీడియోలు పంపిస్తారు అన్నమాట. టెంపుల్ మీద మొత్తం క్లోజ్ అయిపోయింది ఇదిగోండి అనేసి. అప్పుడు వాళ్ళు అక్కడే ఉంటారు. 6 నెలలకు ఒకేసారి తింటాం కాదు, 6 నెలల. ఈరోజు దీపావళి అయిపోయిన మరుసటి రోజు అక్కడ షాపులన్నీ క్లోజ్. ఆ రోజు స్వామీజీలు అన్నీ అందరు ఏం చేస్తారంటే కావాల్సిన డ్రై ఫ్రూట్స్, కావాల్సిన అక్కడ వండుకోవడానికి ఇంకేం సోర్స్ ఉండదు, కావాల్సిన రొట్టెలు, జొన్న రొట్టెలు ఇట్లాంటివి, లేకపోతే గోధుమ రొట్టెలు ఇట్లాంటివి చేసి పెట్టుకుంటారు. అప్పుడప్పుడు ఆర్మీ ఏం చేస్తుందంటే వాళ్ళకి రొట్టెలు సర్వీస్ ఇస్తుంది హెలికాప్టర్లో వెళ్ళి. అంటే ఆ రొట్టెలు కూడా ఎట్లా అంటే ఒక ప్లేస్ ఉంటుంది, పర్టికులర్ ప్లేస్. ఆ ప్లేస్లో వెళ్ళేసి వీళ్ళు ఇక్కడ ఒక 200 మందికో 300 మందికో ఉండొచ్చు బహుశా అనేసి 300-400 మందికి అక్కడ రొట్టెలు పెట్టేసి వెళ్తారు. ఎవరైనా కావాలనుకున్న వాళ్ళు అక్కడ దాకా వచ్చి ఆ రొట్టెలు తీసుకొని వెళ్ళిపోతారు. చాలా కష్టమే. వాళ్ళు తపస్సులో ఉంటారు కదా, ఒకసారి కూర్చుంటే 5 రోజులకు 6 రోజులుగా లేస్తారు, లేచి స్నానం చేస్తారు. అక్కడ ఉన్న వాళ్ళు చేస్తారా యోగులు? 5-6 రోజులకు ఒకసారి వాళ్ళ సిద్ధత్వాన్ని బట్టి 5-6 రోజులకు ఒకసారి లేచేసి వాళ్ళు స్నానం చేసేసి అక్కడికి వెళ్ళి. నీళ్ళన్నీ గడ్డగట్టిపోతాయి కదా, స్నానం ఎలా ఆచరిస్తారు? కుండలాలు ఉన్నాయి కదా, ఉష్ణ కుండలాలు. హిమాలయాల్లో ఎక్కడ పెట్టినా ఉష్ణ కుండలాలు ఉంటాయి అక్కడక్కడ.
ఆ కుండలాలు వీళ్ళకి స్నానానికి. ప్రకృతి చూడు ఎంత అద్భుతంగా, వేడి నీళ్ళు ఉంటాయి దాంట్లో. కొన్ని స్నానం ఇప్పుడు మనకి బద్రీనాథ్ దగ్గర ఉన్న ఒక ఉష్ణకుండలం అయితే ఉదయం 6 నుంచి 9 వరకు దిగితే ఏం కాదు. 9 దాటామనుకో మనకి శరీరం కాలుతుంది, అంత వేడి అవుతాయి. 9 వరకు మటుకు చల్లగా కాదు, ఉలెచ్చగా మనం కంఫర్ట్గా మనం స్నానం చేసే అంతే ఉంటాయి. అట్లాంటివి ఉన్నాయి అన్నమాట. అంటే అవన్నీ మనకి ప్రకృతి వింతలు, ప్రకృతి ఎలా ఫుడ్ ఇస్తుంది, ఎలా ఉంటుంది అనేది మీరు తెలుసుకోవాలంటే అక్కడే. ఎలా అంటే మనము కేదార్లో దిగుతూ ఉంటే అబ్బా బాగా ఆకలి అవుతుంది అని మనం అనుకొని శివుణ్ణి తలుచుకుంటే ఎవరో మన పక్క నుంచి వెళ్తారు, వెళ్ళేసి ఇదిగో బేటా ఇదేంది ఈ రొట్టె తిను అనేసి ఇచ్చేసి వెళ్ళిపోతారు. వాళ్ళు ఎవరో తెలియదు, మన ఆకలి వాళ్ళకి ఎట్లా తెలుసో తెలియదు, అలానే ఇచ్చేస్తారు అన్నమాట. లేకపోతే బన్ను, అలాంటివి చాలా ఉన్నాయి. ఎందుకంటే అన్ని రోజులు ఉన్నాం కదా. సో ఇటువంటివన్నీ ఉంటాయన్నమాట. చార్ధామ్ ప్రతి ఒక్కరూ చూడాల్సిన ట్రిప్. ఆ ట్రిప్ని బాగా ఎంజాయ్ చేయాలి అంటే ఒకటి మే నెల సూపర్ ఎంజాయ్ చేయడానికి బాగుంటుంది. సెప్టెంబర్ అక్టోబర్ ఫస్ట్ వీక్లు చాలా బాగుంటాయి అనమాట. సెప్టెంబర్ అక్టోబర్. జూన్ జూలైలో ఇక్కడ మనకి జూన్లో వర్షాలు కదా, అక్కడ జూన్ ఎండింగ్కి వర్షాలు స్టార్ట్ అవుతాయి. ఆ వర్షాలు స్టార్ట్ అయిన దగ్గర నుంచి ఎవరు ట్రిప్కి వెహికల్స్ కానీ చాలా రిస్క్తో కూడుకున్నది, భయపడుతూ ఉంటారు చాలా మంది అనమాట. ఇప్పుడు చాలా వరకు రోడ్స్ కానీ చాలా వరకు టన్నెల్స్ కానీ చాలా బాగా చేశారు. అంతకుముందర సింగిల్ వేస్ ఉండేవి, ఇప్పుడు అన్నీ డబల్ వేస్ చాలా వరకు ఉంది. అంటే మనం ఇక్కడి నుంచి మన డ్రైవర్ల కంటే వాళ్ళ డ్రైవర్లు, ఎందుకంటే లాస్ట్ ఇయర్ హైదరాబాద్ నుంచి వెళ్ళిన కొంతమంది అక్కడ మార్కులు పెట్టుంటే అది వాళ్ళకి అర్థం కాక అక్కడే పోయి నిలబడ్డారు, రాళ్ళు పడి చనిపోయారు. సో అలా కాకుండా అక్కడ వాళ్ళు లోకల్ వాళ్ళతో ట్రావెల్ చేస్తే చాలా బాగుంటుంది అనమాట. అక్కడ ఉండే అదృష్టం ఏంటంటే ఇప్పుడు మీకు తెలుసో తెలియకో మనకి అక్కడ గుర్రాలు తోలే వాళ్ళందరూ కూడా ఎక్కువ టిబిటన్స్, పాకిస్తానీస్ వీళ్ళే ఉంటారు అనమాట. అంటే వాళ్ళకి ఈ 5-6 నెలలు సంపాదించుకొని వెళ్ళిపోతారు, మిగతా నెలల్లో అనమాట గుర్రాలు అవి ఇవి. కానీ వీలైనంత నడిచే ఓపిక ఉన్న వాళ్ళు గుర్రాలను హింస పెట్టకుండా నడవండి. ఎందుకంటే వాళ్ళు ఇదే ట్రిప్పులు అనేసి ఒక్కో రోజు 2 ట్రిప్పులు వేసేసి ఆ గుర్రాలు ఏంటంటే నడవలేక పడిపోతాయి అన్నమాట. పడిపోయి అలానే ప్రాణాలు వదులుతూ ఉంటాయి. సో వాటిని చూసినప్పుడు చాలా బాధేస్తూ ఉంటుంది. కాబట్టి వీలైనంత వరకు మీరు నడకతో ప్రయాణం చేయండి, లేకపోతే హెలికాప్టర్ వాడుకోండి, చాలా బాగుంటుంది. చాలా చాలా బాగుంటుంది ఆ ట్రిప్ అనేది. ఎవరైనా సరే ఒక్కసారి చూడవలసిన ట్రిప్. వెళ్ళే ముందర హెల్త్ చెకప్ చేసుకోండి. హెల్త్ చెకప్ చేసుకొని కండిషన్స్ ఏందో తెలుసుకొని మీరు వరుసన ఒక 20 నుంచి ఒక నెల రోజులు బాగా రోజుకు ఒక 10 కిలోమీటర్లు వాకింగ్ చేసి ముందుగానే ప్రిపరేషన్ రోజుకు ఒక 10 కిలోమీటర్లు వాకింగ్ చేసి వెళ్ళారనుకోండి, చార్ధామ్ ట్రిప్ని ఎంజాయ్ చేయొచ్చు. లేదు అని అక్కడ పోయి ఏదో నడుస్తాం కదా అని ఓవర్ కాన్ఫిడెంట్ వెళ్ళారా, అక్కడ ఏంటంటే మనలాగా ప్లెయిన్ రోడ్లు ఉండవు, ఇట్లా అప్ అండ్ డౌన్స్ ఉంటాయి. ఎట్లా అంటే మీకు ఒక ఎక్స్పీరియన్స్ చెప్తా. బద్రీనాథ్లో మేము టెంపుల్కి వెళ్ళేటప్పుడు హ్యాపీగా బాగుంది, మనలాగే ఈవినింగ్ టైం ఎలా ఉంటుందో అలా ఉంది అనేసి నేను సాక్స్ ఏమి వేసుకోవాలా హ్యాపీగా చెప్పులు లేకుండా 1/2 కిలోమీటరే కదా అనేసి వెళ్ళిపోయాం. టెంపుల్లో నేను 2 అవర్స్ పైన ఉన్నా, హ్యాపీగా జపం చేసుకున్నా. బయట ఏదో వర్షం పడుతున్నట్టుంది, బయటకు వచ్చి చూస్తే 8 ఇంచులు మంచు ఉంది, అడుగు పెడితే జారుతుంది. సరే చిన్నగా వచ్చేసరికి 70% తర్వాత నాకు కాళ్ళు స్పర్శపోయినాయి, నాకు తెలియటంలా అనమాట. అక్కడి నుంచి చిన్నగా వచ్చేసి నేను ఎక్కడ కాలు పెడుతున్నానంటే తిమ్మిరి పట్టినప్పుడు ఉంటాయి కదా కాళ్ళు, ఎక్కడ పెడుతున్నానో గ్రిప్ నాకు దొరకటంలా లెగ్స్లో అనమాట. వెళ్ళంగానే ఆ హోటల్ అతను అంటారు కదా రూమ్ ఇచ్చిన అతను, హాట్ వాటర్ ఆల్రెడీ వాళ్ళ దగ్గర ఉంటాయి అన్నమాట కెటిల్లో, హ్యాపీగా కాళ్ళ మీద పోసేసాడు. పోస్తే అప్పటికి ఒక 10 నిమిషాల తర్వాత మళ్ళీ అంటే ఆ చల్లదనం అంతా దిగిపోయి అప్పుడు ఉంటుంది.
కానీ అలా అయినప్పుడు నిజంగా మనం కాల్ సపోర్ట్ ఇవ్వదు, జారి పడిపోయే ప్రమాదాలు ఉంటాయి, చాలా కేర్ఫుల్గా ఉండాలి. కేర్ఫుల్గా ఉండాలి అనమాట. ఇట్లాంటివి ఉంటాయి కాబట్టి అందుకనే కొద్దిగా సాక్స్లు వేసుకున్నాం అనుకోండి కొంత ఇది ఉంటుందన్నమాట సపోర్ట్. అన్ని చోట్లకి చెప్పులు వేసుకొని పోలేము, అలాగని వేసుకోకుండా ఉండలేము. ఎప్పుడు వర్షం పడుతుందో తెలియదు, ఎప్పుడు ఇదవుతుందో తెలియదు. అట్లాంటి పరిస్థితి చార్ధామ్లో ఉంటుంది. చార్ధామ్ యాత్ర అందరూ చేయాల్సింది, చాలా బాగుంటుంది. కనీసం ఒక్కసారైనా చేయాల్సిన యాత్ర. సంతోషం అండి, చాలా చక్కగా ప్రతి ఒక్కటి కూడా చాలా డీటెయిలింగ్గా ఎక్స్ప్లెయిన్ చేశారు. ధన్యవాదాలు. ధన్యవాదాలు.